చాలమ్మా. ఇక్కడ 13వ అధ్యాయము 18వ వచనంలో శిక్షను ఉపేక్షించువానికి అవమానమా దారిద్ర్యతకు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం. అయితే శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతను ప్రాప్తించుచు గద్దింపును లక్ష్య పెట్టు వానికి దేవుడు ఘనతనిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. మరి గద్దింపును లక్ష్య పెట్టు వానికి దేవుడు ఎందుకని మరి ఘనతనిస్తానని చెప్తున్నాడు? మరి గద్దించడం అనగా తప్పు చేయని వారిని గద్దించడం, పాపము చేయవారిని గద్దించడం, కొండమలాడి వారిని గద్దించడం, మన ఎదుట ఎవరు దారి తప్పిపోయి బ్రతుకుతున్నా కానీ గద్దించడం. మన బిడ్డల విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ఏదైనా కుమారుడు తప్పు చేస్తే గద్దిస్తాం. నువ్వు అదే తప్పు, పలానా పని చేస్తున్నావు, అది సరైనది కాదు అని గద్దించడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే ఎవరైనా మన ఎదుట చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం గద్దిస్తే అది దేవుడు మనకేం చెప్తున్నాడు? దాన్ని ఘనతగా మనకిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం కూడా ఒక న్యాయం జరిగించవలసిందిగా ఉన్నది. ఎదుటి వారిని గద్దించడానికి తగిన స్తోమత మన దగ్గర ఉండాలి. ఎదుటి వారిని ఎదిరించడానికి తగిన అర్హత మన దగ్గర ఉండాలి. మన దగ్గర సరైన స్తోమత లేకుండా, సరైన భక్తి లేకుండా మన మీద ఎదుటి వారిని గద్దించామనుకోండి, అది తిరిగి మన మీద పడుతుంది. చిన్న సామెత, ఆకాశంలో పనులు చేసుకుంటున్నప్పుడు ఒక చోట గుణదల ఆ ప్రాంతాల్లో లాయర్ గారు అని ఉండేవారు. ఆ తల్లికి ఇద్దరు బిడ్డలు. వారిద్దరు బిడ్డలు హైకోర్టులో లాయర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అయితే నేను వాళ్ళ ఇంటికి ఏదైనా పని నిమిత్తం వెళితే పనివారిని చూడరు. అయితే వాళ్ళు అన్యులు. అయితే వారు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, వెళ్ళగానే కుర్చీ వేసి అయ్యా టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగి, ఏం వద్దు మేడం గారంటే, లేదు ఏదో ఒకటి తాగునాను అని ఆవిడ గౌరవ మనుషులు తీసుకొచ్చి ఆ పని వారితో టీ పెట్టించి, ఆ టీ ఇచ్చి టీ తాగిచ్చి కాసేపు మాట్లాడి పని ఉంటే ఆవిడ చేపించుకొని పంపించేసేది. అయితే అన్నిల్లో ఇది సహజంగా నడుస్తుంది. కొంతమంది దగ్గర ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు, ఏమి ఉండదు, క్షమాగుణము అస్సలు ఉండదు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారిలో కూడా ఇది కొంచెము కొదువుగా ఉన్నది. ఇది కనుక మన దగ్గర కొదువుగా ఉంటే మనము ఘనత నొందిన వారిగాను, ఘనత తీసుకునే వారిగాను మనం ఉండం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తప్పులను క్షమించేవారుగా ఉంటే మనకి దేవుడు ఘనతనిస్తాడట. ఎదుటి వారిని మనము క్షమించే గుణము కావాలి, ఎదుటి వారిని మనం ప్రేమించే గుణము కావాలి, ఎదుటి వారిని మనం ఎక్కువ శాతం ఇష్టపడేవారుగా ఉండాలి. అంతేగాని ఎడమొహం పెట్టుకొని మూతులు తిప్పుకుంటూ తిరిగామనుకోండి, దానివల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు. చాలా మంది కొన్ని విషయాల్లో క్రైస్తవులు ఎలా చూస్తారంటే, కొంతమందిని చాలా తేలిగ్గా గుర్తుపట్టేస్తూ ఉంటారు. ఎలా అంటే, మీరు దేవుని బిడ్డల, ఇది తేలిగ్గా గుర్తుపట్టేస్తారు. మీరు దేవుని బిడ్డలే కదమ్మా అని అంటారు. అవునండి అంటారు. అది చాలా అంటే, కొంతమంది మొహాలు చూస్తే ప్రేమ కనబడుతూ ఉంటుంది, కొంతమంది మొహాలు చూస్తే ద్వేషం కనబడుతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా దేవుని బిడ్డలైనటువంటి వారిలో ప్రేమ కనబడడం వల్ల మనం చేయవలసింది ఏంటి? గద్దింపును లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మనల్ని ఏ రీతిగా బలపరుస్తున్నాడో, దేవుడు ఏ విషయాల్లో దేవుని యొక్క మాటలు వినాలని చెప్తున్నాడో, ఆ మాటలన్నీ మన హృదయాలు దాచుకొని ఆచరించి దేవునికి భయపడినట్లయితే మనము దేవుని సన్నిధిలో ఘనతను పొందేవారిగా ఉంటాం. చాలా మంది ఘనత ఎలా కోరుకుంటారు తెలుసా? చాలా మంది ఘనతని నా పేరు చెప్పలేదని కోరుకుంటారు, అదే నా పేరు పలానా ప్లేట్ మీద రాయలేదని కోరుకుంటారు. చాలా మంది నేను అంత ఇచ్చాను దేవుని సన్నిధిలో అని కోరుకుంటారు. చాలా మంది బయట ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు ఎలా ఉంటాయి అంటే, నేను అది చేశాను, ఇది చేశాను, అలా చేశాను, ఇలా చేశానని నేను ఇలా ఘనత పొందుకోవాలని కోరుకుంటారు. కానీ మనుషుల యొక్క ఘనత ఏనాటికైనా వ్యర్థమే. కానీ దేవుని సన్నిధిలో మనం ఘనత పొందిన వారిగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచి రేపటి దినాన మనల్ని అనేక మందికి సాక్షులుగా ఉంచడానికి కారణం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.
అయితే మరి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. అయితే ఎవరిని మరి ఇంకా దేవుడు ఘనతను ఇస్తానని చెప్తున్నాడంటే 29వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 23వ వచనము, 29వ అధ్యాయము 23వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అయ్యా అంటే, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. దేవునికి స్తోత్రం. ఎవని గర్వం వారిని తగ్గిస్తుందట. గర్వం ఎప్పటికీ కూడు పెట్టదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గర్వమే ఎన్నటికైనా తగ్గించేస్తుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వినయ మనస్కుడు ఘనత పొందుతాడట. ఎదుటి వారిని వినయముగా ప్రేమించేవాడు, ఎదుటి వారిని వినయంగా హత్తుకునేవాడు, ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నవాడు, ఎదుటి వారి పట్ల ధైర్యం కలిగి ఉన్నవాడు, ఎదుటి వారి పట్ల కనికరము కలిగి ఉన్నవాడు, ఎదుటి వారి గురించి ప్రార్థించేవాడు, ఎదుటి వారి గురించి ఉపేక్షించబడిన వాడు, ప్రేమించగలిగిన వాడు, వినయము స్వభావం కలిగిన వాడు ఎలా ఉంటాడట? ఘనత నొందుతాడట. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవునికి స్తోత్రం. చూసారా, దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అవుతాడట. దొంగతో సహవాసం చేసేవాడు తనకు తానే శత్రువు అయిపోతాడట. అట్టివాడు ఒట్టి పెట్టిన సంగతి ఎవరికి చెప్పడు. భయపడటం వలన మనుషులకి ఉరి వచ్చుద్దట. చూసారా, మనం భయపడుతూ ఉండవు, మనకే ఊరొచ్చుద్ది. వినయం కలిగిన వాడికి దేవుడు ఘనతనిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒకే ప్రేమ కలిగి, ఒకే వినయం కలిగి, అన్ని విషయాల్లో దేవునితో మనం పంచుకునే వారిగా, ఎదుటి వారి పక్షంలో మనం క్షమించగలిగిన వారిగా, ఎదుటి వారి తప్పులు మనం క్షమించగలిగిన వారిగాను, గద్దింపుని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము వినయముగా వినినట్లయితే, దేవుని వాక్యాన్ని అనుసరించినట్లయితే మనము ఘనతని పొందుకునే వారిగా మనం ఉంటాము. అయితే మరొకటి మనం చూద్దాం. సామెతలు 11:16 కూడా మాట్లాడుతున్నారు దేవుడు. 11వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే 11వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం. చాలమ్మా, చూడండి 16వ వచనంలో ఏమనుంది? 13వ అధ్యాయంలో నేను ఎరుగల స్త్రీ ఘనత నొందెను చేసుకున్న క్రూరుడు తన శరీరమును బాధ తెచ్చుకునేను. దేవునికి స్తోత్రం. నేను ఎరుగగల స్త్రీ, దేవుడు అంటాడు, నేను ఎరుగగల స్త్రీ ఘనత నొందను. దేవుడు ఎరిగిన స్త్రీ ఘనత నొందను. ఈ స్త్రీ ఎలా ఉన్నదట? వినయముగాను, క్షమాగుణ హృదయము గల స్త్రీగాను, దేవునికి భయభక్తులు గల స్త్రీగాను, దేవుని మాటని గద్దింపును, దేవుని యొక్క విషయాన్ని దాచిపెట్టుకునే స్త్రీగాను, దేవుని వాక్యాన్ని అనుసరించే స్త్రీగాను ఉన్నది కనుక దేవుడు మాట్లాడుతూ ఘనత నొందుద్ది. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. క్రూరత్వము మన శరీరమునికి బాధనిచ్చుద్దట. దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుని మాటను విని, దేవుని వాక్యాన్ని మనము, దేవుని గద్దింపును దాచిపెట్టుకుని, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే మనము ఎన్నటికైనా ఘనత నొందే వారిగా ఉండుతాం. తప్పులను ఎదుటి వారిని క్షమించగలిగిన వారిగా మనం ఉంటే దేవుని సన్నిధిలో మనం ఘనత నొందిన వారిగా ఉంటాం. అలాగే దేవుని మాటను ఆలకించిన స్త్రీగా మనం బ్రతికితే దేవుని సన్నిధిలో ఘన పొందిన వారిగా మనం బ్రతుకుతాం. మనుషుల ఎదుట మనం ఘనత పొందడం కాదు, దేవుని ఎదుట మనం ఘనతను సాధించేవారిగా ఉండాలి. నేను అది సాధించాను, నాకేమి కొదువా, నాకు ఇది సాధించాను, నాకేమి కొదువా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఇవ్వాల్సిన సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు, దేవుడు మనకి ఇవ్వాల్సిన శక్తిని మనకి ఇచ్చాడు. మనం దేవుని సన్నిధిని ఉపయోగించుకుంటూ, దేవుని సన్నిధిలో మన పరిచర్యకి ఉపయోగించుకుంటూ ఘనతను పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే మరొక విషయాన్ని మనం చూసుకున్నాం. అయితే దేవుడు మరి ఇప్పటి వరకు ఘనతని ఇచ్చేవారికి ఎలాంటి విషయాలు ఉండాలో దేవుడు సెలవిచ్చాడు. ఘనత పొందాలంటే మనం ఎలా ఉండాలో సెలవిచ్చాడు. అయితే మరి ఎవరికి దీర్ఘాయువు? ఈనాటి దినాల్లో ఆయుష్ చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈనాటి దినాల్లో చాలా ఎక్కువగా మాట్లాడుకునే మాట ఎలా ఉంటుందంటే, రోడ్డు మీదకి వెళ్ళే మనిషి తిరిగి
మా నాన్నగారి ఏం జరిగిందంటే నా కొరకు రోడ్డు మీదకి వెళ్ళి గొప్ప నీళ్ళు చేస్తానని వెళ్ళిన మనిషి అలా వెళ్ళి ఇలా వచ్చి ఒక మనిషి వచ్చి మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక్కడ దొడ్డ రామచంద్ర గారి హాస్పిటల్లో ఉన్నారు, మీరు అందరూ అక్కడికి రండి అని మమ్మల్ని తీసుకువెళ్ళారు. అయితే వెళ్ళి 5 నిమిషాలు కూడా కాలేదు, ఇది మాకు వార్త అందింది. అయితే వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని మేము అనుకోలేదు, వెళ్ళిన మనిషి త్వరగా వచ్చేస్తాడని మేము అనుకోలేదు. కానీ వెళ్ళిన మనిషి ఎప్పటికీ తిరిగి రాలేదు. అయితే దేవుడు ఆయుష్ని ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తున్నది కదా. ఈనాటి దినాల్లో మరి ఏది మన చేతిలో లేదు కనుక, దేవుడి చేతిలో ఉన్నది కనుక దేవుడు దీర్ఘాయువుని ఎవరికి ఇస్తానని చదువుకున్నట్లయితే చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఎవరికి ఇస్తానని సెలవిస్తున్నాడంటే దేవుని యొక్క మన యొక్క ఆయుష్ని ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 33వ వచనంలో మనం చదివితే, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటినీ నడుచుకోవలెను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి ద్వితీయోపదేశ కాండం ద్వారా మాట్లాడుతున్న మోషే గారి ద్వారా ఏమని ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు ఏమని? కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగగా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ ఆజ్ఞాపించినట్లుగా చేయుటకు జాగ్రత్త పడవలెను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చేస్తూ చేసేవాళ్ళే భక్తి, చేసేవాళ్ళే ప్రార్థన, చేసేవాళ్ళే విజ్ఞాపన వెక్కిరింతలు చేస్తూ ఉంటారు. ఎలా అంటే మీకేనా దేవుడు మాకు లేడా, మీకేనా దేవుడు మాకు లేడా అని ఎక్కిరించేవారు ఉంటారు. నువ్వేనా వెళ్ళేది మందిరానికి, నేను కూడా మందిరానికి వెళ్తున్నా, ఇలా ఎక్కిరించేవారు అన్నారు. మీరైనా చేసేది భక్తి, మేము భక్తి చేయట్లేదు అని ఎక్కిరించేవారు అన్నారు. మీరైనా చేసేది ప్రార్థన, మేము చేయట్లేదు అనేవారు. ఈనాటి దినాలు ఇంకొంచెం ఎక్కువైంది. పరిచయం మీరైనా చేసేది, మేము చేయట్లేదా, ఇంకొంచెం వెళ్ళింది. ఎలా అంటే సేవ మీరైనా చేసేది, మేము చేయట్లేదా, మేము చేసేది సేవే, మీరు చేసేది సేవేగా, మీకు మాకు తేడా ఏంటి? ఇలా కొన్ని వికృతులండి. కానీ ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏంటో తెలుసా? కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను అని చెప్తున్నాడు. అయితే దేవుడు మనల్ని కుడికి ఎడమకి తప్పిపోద్దని చెప్తున్నాడు. అంటే ఇటువంటి మీరు తిరగొద్దు, విశ్వాసంగా ముందుండండి, నన్ను మీ ముందు పెట్టుకోండి. నేను మీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నానో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఎదుటి వారిని ఇబ్బందులు పాలు చేయొద్దు, నీది కాని దానికోసం నువ్వు ఆశపడద్దు, నేను నీకు ఇచ్చిన దాంతో సమృద్ధిగా బ్రతుకు, ఇలా కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి ఆజ్ఞలు మీరు మీ హృదయాల్లో భద్రపరచుకొని మీరు జాగ్రత్త పడండి. అపవాది వాటి నుంచి మిమ్మల్ని తొలగిస్తాడేమోనని మీరు జాగ్రత్త పడి దేవుడు మాట్లాడుతూ మీరు స్వాధీనపరచుకొని పో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి, మనం దేవుడు మనకి ఇచ్చిన దేశాన్ని మనము స్వాధీనపరుచుకున్నప్పుడు, దాంట్లో మనము జీవించుతున్నప్పుడు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటినీ నడుచుకోవలెను. ఇక్కడండి మనం జాగ్రత్త పడవలసినది. దేవుడు మనకి దేశంలో బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, జీవించడానికి అవకాశం ఇచ్చాడు, ఘనతను ఉండడానికి అవకాశం ఇచ్చాడు, ఘనత ఉండడానికి అవకాశం ఇచ్చాడు, ఐశ్వర్యంతులుగా చేయడానికి అవకాశం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. మన ఇష్టవంతుడు ఇస్తే మేలు కలిగి ఈ దేశంలో బ్రతికితే మనము దీర్ఘాయుష్మంతులము అవుతామట. దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటినీ నడుచుకోవడం అనేది మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గములు మనము నడవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనము దేవుని సన్నిధిలో దీర్ఘాయుష్మంతులం అవుతాం. అప్పుడు దేవుని సన్నిధిలో మనము యథార్థవంతులం అవుతాం. ఇశ్రాయేలు జనాంగము కొరకు దేవుడిచ్చిన ఈ యొక్క మాటను వారు పట్టుకొని జీవించినట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎదురైతే వెళ్ళరు. ఎంతో మంది విడిచిపెట్టేశారు ఈ మాటని, చాలా మంది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు ఈ మాటని. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే దేవుడు మనకిచ్చిన మాటను మనం పట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తానన్నాడు సెలవిస్తున్నాడు. ఈ భూమి మీద మనల్ని ఎలా దీవిస్తానన్నాడు సెలవిచ్చాడు. ఈ భూమి మీద మనల్ని ఎలా హెచ్చిస్తానన్నాడు
సెలవిచ్చాడు కనుక మనము దేవుని యొక్క కట్టడలను మనము అనుసరించాలి. కోపాలు, పగలు, ద్వేషాలు, అసూయలు ఏమి మన మధ్య ఉన్నా కానీ ఈ దేవుని సన్నిధిలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండము, ఘనతను పొందేవారిగా ఉండము. ప్రేమ, సమాధానము, ఐక్యత, సంతోషము ఇవియే దేవుని సన్నిధిలో మనల్ని ఘనత పొందేవారిగా చేస్తాయి. మొదటి మనం చూసుకున్నాం 11వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతూ 21వ వచనంలో 11వ అధ్యాయం 21వ వచనంలో అలాగ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చినది ప్రమాణము చేసిన దేశమును మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి ఏమంటున్నాడు? మీరు అలాగ చేసిన ఎడల, ఎలాగా? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం వలన, ఎలాగా? దేవుని యొక్క మార్గములో నడుచుట వలన, దేవుని యొక్క ఉద్దేశాలను వెంబడించడం వలన చేస్తే ఏం చెప్తున్నాడు? యెహోవా మీ పితరులకు ఇచ్చినదని ప్రమాణము చేసిన దేశమును మీ దినములను మీ సంతతి దినములను, మన రోజులను, మన సంతతి అంటే మన పిల్లల రోజులను, ఆ దినాలను కూడా భూమికి పైగాను ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. మీరు దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటినీ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలెనని మీకు నేను ఆజ్ఞాపించుచు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. చూసారా? దీర్ఘాయుషు ఎవరికి ఇస్తానన్నాడు? దీర్ఘాయువు మనకిస్తానన్నాడు, మన పిల్లలకి ఇస్తానన్నాడు. మన పిల్లలకి ఇస్తానన్నప్పుడు దేవుడు చెప్పిన కండిషన్ ఏంటి? మనము దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని ఉద్దేశాన్ని వెంబడించాలి, దేవుని ఆజ్ఞలను వెంబడించాలి. అప్పుడు దేవుడు మనతో పాటు మన సంతతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. జ్ఞాపకము చేసుకొనగా భూమికి పైగా ఉంచానంటాడు. ఆకాశము ఎంతవరకు అయితే నిలిచి ఉంటుందో అంతవరకు నీ పిల్లలు నీవు బ్రతికి ఉంటావు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏనాటికైనా దేవుని ఆజ్ఞలు, దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు, ఈరోజు ఈ పొరపాటు చేస్తే ఏంటి, ఈరోజు ఈ తప్పు చేస్తే ఏంటి అని మనం అనుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనకు వచ్చిన సమస్యను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి ఏంటో తెలుసా? ఎక్కడో మనము ఆజ్ఞ అతిక్రమము చేసి ఉన్నాము. మరి పాదోద్యాన్ని ప్రవహించే దేశానికి దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించి 40 సంవత్సరాల అరణ్యయాత్ర చేసి కష్టపడి, శ్రమపడి, ఇబ్బంది పడి అక్కడ దాకా వచ్చి వారి ఇద్దరు చేరుకునడానికి గల కారణం ఏమిటండి? వారు చేసుకున్న పొరపాటు, వారు చేసుకున్న శ్రమ, వారే తెచ్చుకున్నారు దానికి ఇబ్బంది. దేవుడైతే వారికి మీరు వెళ్ళొద్దు అని ఆపలేదు. వారు చేసుకున్నారు. దేవుడు వారి నీతిమంతులుగాను వారి బానిసత్వం నుంచి విడిపించబడి వారి ప్రార్థన ఆలకించే అలా నిలబడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా బ్రతకాలి, కట్టడలు మనం అనుసరించే రీతిగా బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చివరిగా మరొకటి చూసుకుందాం. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు వాక్యం మాట్లాడుతూ, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, దేవుడు మనతోనే మాట్లాడు. నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను విడిచిపెట్టొద్దు. హృదయపూర్వకముగా నువ్వు వాటిని గైకొంటే అవి నీకు దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగించేయను. ఎందుకని దేవుడి మాట చెప్తున్నాడు? దేవుడి వాక్యము ఎన్నిటికైనా సున్నాయినను పొల్లైనను నిరర్థముకు కాదు, తప్పిపోదు. అయితే దేవుడు ఎందుకని దేవుని యొక్క మాటలు వినమని చెప్తున్నాడు? దేవుడు తప్పు చేయమని ఎక్కడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పలేదు. దేవుడు బ్రతుకును మార్చుకోమని చెప్పాడు. దేవుడు బ్రతుకును సరి చేసుకోమని చెప్పాడు. ఈనాటి దినాల్లో జరుగుతున్న సువార్త అదే. ఈనాటి దినాల్లో జరుగుతున్న దేవుని వాక్యం అదే. అయ్యా, నీ బ్రతుకు ఒకవేళ అపశృతిలో ఉంటే ఈ రాత్రి నువ్వు మార్చుకో. నీ బ్రతుకేమన్నా అసమాధానంగా ఉంటే ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకేమన్నా హేళనకరంగా ఉంటే ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకేమన్నా ఇబ్బందికరంగా ఉంటే ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకో అని చెప్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకని చెప్తే ఇక్కడ రాసి ఉంది కదా, ఏమని? దేవుని యొక్క వాక్యములో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే అవి నీకు దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరముల శాంతిని కలగజేస్తాయి. అయితే దేవుని వాక్యాన్ని విడిచిపెడతాం కొద్ది నిమిషాలు.
దేవుని వాక్యాన్ని పక్కన పెడదాం. మన ఇష్టం వచ్చినట్టు ఈ రోడ్డు మీదకి వెళ్ళి మన సెంటర్లోకి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు కేకలు వేసి కనబడిన ప్రతి ఒక్కరిని తిడితే ఇంటికి అది దీర్ఘాయువు అవుతుందా? అది దీర్ఘాయువు శాంతం అవుతుంది? అసలు అవదు. దానివల్ల కుటుంబంలో గొడవలు అయిపోతాయి, కుటుంబంలో గోలైపోద్ది, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, బిడ్డల మధ్య గొడవ, భార్యాభర్తల మధ్య గొడవ అవుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము దేవుని యొక్క ఉపదేశాలను నీ హృదయపూర్వకముగా గైకొను. అంటే ప్రేమను, సంతోషమును, సమాధానమును, దయా, కనికరము ఎదుటివారికి పంచిపెట్టేవారుగాను, నీలో దాచిపెట్టేవారుగాను, క్షమాహృదయం నీలో ఉంచుకునేవాడుగాను, ఎదుటివారి పక్షమున ప్రేమగాను నడుచుకున్నట్లయితే, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించినట్లయితే మనకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, సుఖక్షేమము నీకు ఉంటుంది, గడిచిన సంవత్సరములన్నీ నీకు శాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. అయితే ఈనాటి దినాల్లో మనము ఒకనొకప్పుడు దినాల్లో ఎలా ఉంటుందంటే, ఎవరి గురించి అయినా ఒక మంచి వ్యక్తి గురించి అన్యులవచ్చు, దేవుని బిడ్డల ప్రాంతంలో మంచి వ్యక్తి ఎవరు అని అడిగితే ఫలానా అండి. మరి ఆయనలో ఏమైనా మైనస్సులు ఉన్నాయా అని అడిగితే లేదండి. మేము ఆయన దగ్గరికి వెళితే ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, ఆయన మమ్మల్ని ఎంతో ఆదరిస్తాడంటే మేము అసలు ఆ ఆదరణ మేము చూడలేము. ఈ ప్రాంతంలో ఎవరి దగ్గర మేము చూడలేదు ఆ ఆదరణ, ఈ ప్రాంతంలో ఎవరి దగ్గర ప్రేమ చూడలేదు అంటాం. ఆయన మాకు సహాయం చేస్తాడు, ఏ విషయమైనా సహాయం చేస్తాడు. చెయ్యడు అండు, లేదండు, కాదండు, ఎప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి తలుపు తట్టినా మా కొరకు తలుపు తెస్తాడు అని చెబుతూ ఉంటారు. అయితే అలా చెప్తున్నప్పుడు చాలా మంది ఎలా ఉంటుంది ఈనాటి దినాల్లో, అలాంటి వాడు నిండు నూరేళ్ళు బతకాలరా, అలాంటి వాడు చాలా రోజులు బ్రతకాలరా, అలాంటి వాడు అసలు వాడి జీవితంలో సంతోషంగా ఉండాలరా, శ్రమ రాకూడదురా, బాధ రాకూడదురా, ఇబ్బంది రాకూడదని కోరుకుంటూ ఉంటాం. ఎందుకని మంచివాడు కనుక. అదే చెడ్డవాడైతే ఈ బతుకు ఎప్పుడు ఇంత తిడతాం లేదా, చెడ్డవాడే తిడతానే ఉంటాం, మంచివాడైతే ఇంకా ఎక్కువ ప్రేమ. అయ్యా తండ్రి గారు జ్ఞాపకం చేసుకుని రాత్రి అయ్యా నీ సన్నిధిలో నీ వాక్యానికి, నీ మాటలకు, నీ గద్దెంపుకు లోపడే కృపణ దయచి అయ్యా తండ్రి ప్రభా, ఎదుటి వారిని క్షమించే కృపణ దయచి, ఎదుటి వారిని అయ్యా ప్రభు దయతో చూసే కృపణ దయచేయమని అడుగుతున్నాయి రాత్రి ప్రభా. అయ్యా మరి జ్ఞాపకం చేసుకోండి, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరు చదివించారు కదా అయ్యా ప్రభా, నాయన మీ తగ్గడలను, మీ ఆజ్ఞలను అనుసరిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతామని చెప్తున్నాం. అయ్యా ప్రభావైన ఆ దీర్ఘాయువు, ఆ ఆయుష్ మా బిడ్డలకి, మా పిల్లలకి, అందరికీ కలగజేస్తానని చెప్తున్నాం. అయ్యా ప్రభు వాటి నుంచి మాకు విస్తారమైన పంటలు ఇస్తానని చెప్తున్నాం తండ్రి. అయ్యా రాత్రి తల్లిని తండ్రిని సమానించే వారికి కూడా దీర్ఘాయువు ఇస్తానని చెప్తున్నాం. అయ్యా ప్రభు రాత్రి మేము అలా లేవేమో, దయతో మాకు సహాయం దయచి ఇక నుంచి మా మనసుని వైపు తిప్పుతాం, ఇక నుంచి మా మనసుని నా తల్లిదండ్రుల వైపు తిప్పుతారు, ఇక నుంచి ప్రభు నా మనసుని అయ్యా ప్రభు నీ ఆజ్ఞల వైపు తిప్పుతాను, నా దృష్టిని వైపు మళ్ళిస్తాను. ఆయన దయతో క్షమించి రాత్రి ఎంతవరకు తప్పిపోయి బ్రతికేలేమో దయతో క్షమించు. ఎక్కడ ఉండి మాటలను ఆలపిస్తున్నావో దయతో జ్ఞాపకం చేసుకో. నీ తండ్రిని సన్మానించలేదేమో, ప్రేమించలేదేమో, కనికరించలేదేమో, దయ చూపించలేదేమో, ఒకప్పుడు నీ కొరకు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను అలా అద్భుతంగా పెంచితే వారిని రాత్రులు తండ్రివాడుగా, వెక్కిరించేవాడుగా, హేళన చేసేవాడుగా బ్రతుకుతున్నావేమో. అది నీ జ్ఞానానికి ముప్పి ఏ పంట తింటున్నావో ఆ పంట నీ కోసమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. రేపటి దినాల్లో తండ్రి అవుతావు, రేపటి దినాల్లో తల్లి అవుతావు. నీ బిడ్డల విషయాల్లో కూడా నీకు అదే జరగబోతుందేమో. జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యాన్ని రాత్రులు పరిశీలన చేసుకుని హృదయంలో, దేవుని వాక్యాన్ని రాత్రి ధ్యానించుకుని రాత్రి హృదయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నేను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తండ్రిని సన్మానించమని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. నీకెవరు ఈ మాట చెప్పుకుంటారు పోవచ్చేమో, నువ్వు మరలా దేవుని క్షమాపణ దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను క్షమాపణడు. అప్పుడే దేవుడిని ప్రార్థనిస్తాడు, అప్పుడే నువ్వు సత్యవంతుడిగా మార్చబడతావు. అప్పుడే దేవుడు అనేక మంది మధ్య ఘనతలు ఉండేవాడు గారు, అనేక మంది దగ్గరికి వచ్చేవాడు గారు, అనేక మంది నీతో కార్యం జరిగించడానికి దేవుడు రాత్రి అద్భుతమైన మాటలు ఇచ్చిన్నాడు. నీకు రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా నన్ను క్షమిస్తున్నాయన, నేను ఘనత లేని వాడి గారు, ఘనతని అయా ప్రభా ఘనహీనుగా బ్రతకాలి ఇన్ని రోజులు. నా బిడ్డల విషయాలు ప్రభా మీరే మాతో మాట్లాడి మీరే మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఆయన అయా తండ్రి జ్ఞాపకం చేసుకో. దీర్ఘాయుష్మంతులుగా మేము బ్రతకాలంటే అయా నిలిచిన దేశంలో, నిలిచిన స్వాతంత్రంలో, నిలిచిన స్వేచ్ఛను మేలు కలిగి అనేక మందికి మేలుకరంగా జీవిస్తే ఆయన
మీరు మా దీర్ఘాయుష్మంతులుగా బ్రతికిస్తానని చెప్పు. మా తల్లిదండ్రులు సమానిస్తే దీర్ఘాయుష్మంతులుగా చెప్తారని బ్రతికిస్తానని చెప్పు. నీకు భయపడే వాడిని దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తానని చెప్పేవాళ్ళైనా అటువంటి కృప మీరు ఒకరు గ్రహించమని అడుగుతున్నాం. అయ్యా మరి ప్రార్థిస్తున్నా మీ రాత్రి జ్ఞాపకం చేసుకో. విత్తబడిన వాక్యం వృధాగా కూడా నీ బిడ్డల జీవితాల్లో అయ్యా ఫలవంతంగా మీరే మార్చమని కోరుతున్నాం. అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా తండ్రి ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రభు తల్లి గారిని అయ్యా సుభాషమ్మ గారిని తండ్రి గారిని అయ్యా లోక గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో ప్రభు ఆయన ఎల్లప్పుడూ నీ కోసం గురిగలిగి ప్రార్థించే శక్తిని బలాన్ని వారిని అనుగ్రహించమని వారి కష్టాలు దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభు మన అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభు అనుకుంటున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ప్రభు నీ శరీరం ఎంతగానో ప్రార్థిస్తుండగా అయ్యా ప్రభు నీ శరీరం ప్రభు ఎంతో శ్రమపడుచుండగా మీరే వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎంతగానో తల్లిదండ్రుల పట్ల విజయాలు బ్రతుకుతున్నారు ఆయన. అయా దీర్ఘాయుష్మంతులుగా దయచేయమని కోరుచున్నాం ఈ రాత్రి. అయ్యా తండ్రి ప్రభు పడుతున్న కష్టాన్ని వృధా కుమారులను దీవించండి, ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో కుమారుడు రాబోతున్నాడు. క్షేమకరమైన ప్రయాణం మీరే దయచేయమని, తిరిగి వెళ్ళినప్పుడు కూడా కాపుదల దయచేయమని, చదువులో తోడుగా నడిపించమని కోరుతున్నాం ఆయన. అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయా చెల్లి శ్రీలక్ష్మి తల్లి పద్మగారిని అయా తమ్ముడు జ్ఞానేశ్వర్ కూడా నీ సన్నిధికి రావాలి నాయన. అయ్యా నీ ఆజ్ఞను అనుసరించాలి. అయా ప్రభు ఎవరి కాలంలో నీ కాడి మోసేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది. నీ పరిచర్లు లోపడాలి, నీ పరిచర్లు నిలబడాలి, నీ పరిచర్లు విస్తరించడానికి దయచేయమని తల్లి పడుతున్న కష్టాన్ని దీవించి ఆశీర్వదించండి. కుమార్తె పడుతున్న కష్టాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నిశ్చితమైతే నూతనమైన ఉంచగాని స్థిరమైన ఉంచగాని అయ్యా వారి కనుక నిలిచవచ్చు. నీ ఆజ్ఞ నీ కట్టడలు అనుసరిస్తున్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి నాయన. మరి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ఖాళీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఖాళీ ప్రజలు అయ్యా ప్రభావ జీవితాలు ఏదైతే సమస్యలు బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి విడుదల తెచ్చేయమని అయ్యా ఆరోగ్య స్థితి అనారోగ్య స్థితి అయ్యా ప్రభావ ప్రతి ఒక్కటి మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం ఆయన. అప్పుల బాధలు రుణ బాధలు సమస్యలు అన్ని వారికి ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల దయచేయమని మీరే క్షమాన్ని భద్రతని దయచేయమని. చిన్న బిడ్డల పాఠశాల ప్రారంభమై అయ్యా వ్యవస్థ కాలేజీలు ప్రారంభమై అయ్యా ప్రభావ వారి పనులకు వెళుతున్నప్పుడు అయ్యా కాలేజీలకు వెళుతున్నప్పుడు స్కూళ్ళకు వెళుతున్నప్పుడు కాపుదల దయచి మార్గము దూరమై ఉండగా అయ్యా రోడ్డు మీద వెళుతున్న ప్రతి ఒక్క వాహనాన్ని ఎదుర్కొంటాడు ఆయన. ప్రతి ఒక్క వాహనం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచి వేసి కాపుదల దయచండి. ఈ ప్రాంతం నుంచి చిన్న బిడ్డలు నడిచి వెళుతున్న కాపుదల నుంచి ఎటువంటి ప్రభావ ప్రాణ నష్టం జరగకూడదు, ఎటువంటి సమస్య రానివద్దు. ఈ కాలి అంతటి కాపుదల నీ హస్తానికి నీ దయానికి నీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. ఆ అగ్ని ప్రాకారం ఎరుషలేము చుట్టూ ఎలా అయితే నిలుచుంది అని జకర్యా ద్వారా మాట్లాడాము ఈ రాత్రి ప్రభ ఈ కాలి అంతటి చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని మీరు అయ్యా ఉంచమని నీ బిడ్డల చుట్టూ కాపుదల తెచ్చమని ఈ కాలి ఉన్న కుటుంబాలందరి చుట్టూ కాపుదల గొప్ప మీద దేవుడు వారిపై కుమరించమని అడుగుతున్నాం. ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం ఆయన. అయ్యా ఎన్నికలైన మా బ్రతుకులు ఏడుకొని ప్రార్థనకు తీసుకొచ్చాం. ఆయన అల్పులము అయోగ్యులమునైనా నీ ఆజ్ఞలు కైకొనడానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా మేము ప్రార్థనలో గురిగలిగి ప్రార్థించే శక్తిని బలాన్ని మీరే మా అనుగ్రహించమని అడుగుతూ మాలో ఉన్న ధనాపేక్షను తీసివేసి తిండిపోతానని అన్నింటినీ తీసివేసి అయ్యా నీ యొక్క విశ్వాసంతో ఉండడానికి అయ్యా నీ కొరకు నీ పరిచర్య కొరకు మేము పురుకొల్పబడడానికి కొరకు దయచేయమని మా చుట్టూ నా వారి చుట్టూ నా బిడ్డ చుట్టూ కలిసిపోయామని అమ్మగారు ఆరోగ్యం దయచేయమని అయ్యా ప్రభుత్వ కొంచెం అస్వస్థత నుంచి కూడా విడుదల దయచేసి ఆరోగ్యవంతురాలు మీరే మార్చమని కోరుచు ఈ రాత్రి గొప్ప అద్భుత కార్యాలు మీరే మా పక్షాన్ని జరిగించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కలిసి వేసి కాపుదల దయచేయమని వారి పనుల్లో రాకపోకలు అదే విషయాల్లో తోడై నడిపించమని కోరుచు క్రీస్తున్నా మరి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఆహారాన్ని దయచేయండి. మా అపరాధములు చేయమని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి దేకాదృష్టిని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే